నెల్లూరు జిల్లా వింజమూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈ రోజు జరిగిన ఎంపీపీ అవిశ్వాస తీర్మానంపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్డీఓ సమక్షంలో నిర్వహించిన సమావేశంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య హైడ్రామా చోటు చేసుకుంది. మండలానికి మొత్తం 12 మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా 11 మంది సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. వారిలో 8 మంది ఎంపీటీసీలు ఎంపీపీ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో అవిశ్వాస తీర్మానం ఆమోదించబడింది. అవిశ్వాస తీర్మానం తర్వాత ఎంపీపీ మోహన్ రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. తనపై కుట్ర చేస్తున్నారని, నా పరువు తీయాలని చూస్తున్నారు అని అందరం తెలుగుదేశం నాయకులమే అంటూ మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అన్యాయం జరిగితే ఆత్మహత్య చేసుకోవచ్చు. దాని బాధ్యత ఎమ్మెల్యే గారు మీ పత్రులు 8 మంది బాధ్యత వహించాల్సి వస్తుంది. అంతే అది వారికి రమ్మని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఒకటే పార్టీనే కాదా కూర్చొని మాట్లాడుకున్నాక నిర్ణయం తీసుకున్నాం. నేను సభ్యుడికి ఇచ్చేదానికి రెడీ చెప్పంపిస్తే ఎట్లా తెచ్చుకోవాలి నాకు తెలుసున్నాడు అంటే నన్ను అవమానం. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.